ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? దేని గురించి ఆలోచన చేస్తున్నారా? భయపడి ఉన్నారా? కలవరపడుచు ఉన్నారా? భయపడొద్దండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవునికి మీ ప్రతి అవసరత తెలుసు కనుక ఏ సమయానికి మీకు ఏది అయితే అవసరమై ఉన్నదో వాటన్నిటిని దేవుడు మీకు సమకూర్చుతారు అని మరొకసారి దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మీలోను నాలోను మనందరి జీవితాలు మీరు గమనించినట్లయితే కొంతమంది వ్యక్తులు వస్తూ ఉంటారు. దేనికోసం వస్తూ ఉంటారు అంటే ఎప్పుడూ సహాయం కోసమే వస్తూ ఉంటారండి. ఏదో ఒక కొరత మన దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటారు. ఆలోచన చేయండి, ఒకసారి రెండుసార్లు మనం సహాయం చేస్తాం, ఎప్పుడు ఏదో ఒక సహాయం కోసం తరచూ వస్తూ ఉంటే మనకు కూడా ఇబ్బంది కలుగుతుంది కదా, చిరాకు పడతామా లేదా? బయటకి మనం చూపించకపోయినా మనసులో అనుకుంటాం, ఏంటబ్బా వీళ్ళు ఎప్పుడు వచ్చినా మనల్ని విసిగిస్తూ ఉన్నారే, మనల్ని ఇబ్బంది పెడుతున్నారే అనుకుంటూ ఉంటాం కదండి. ఆలోచన చేయండి ప్రియులరా, దేవుని విషయంలో కూడా అంతేనండి. మనలో చాలామంది ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థనలో మోకాళ్ళు వంగినప్పుడు ఏం కావాలో అవన్నీ చెప్తూ ఉంటారు. అడగడం తప్పని నేను చెప్పడం లేదు, కానీ అడగాల్సినటువంటి అవసరత ఉండి అడుగుడి మీకు ఇవ్వబడినని దేవుడు సెలవిచ్చాడు. అడుగుతూనే ఉంటారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే కొరతలన్నీ చెప్తుంటారండి 24 గంటలు. మరి కొంతమంది ఏం ప్రార్థన చేస్తుంటారంటే కంప్లైంట్స్ అనమాట, వారి గురించి వీరి గురించి అన్ని ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. ప్రియులరా, ఎప్పుడైనా దేవుని స్తుతించారా? దేవుని గణపరిచారా? దేవుని నామాన్ని మహిమపరిచారా? ఏ రోజన్నా ఒక్కరోజైనా ఈ మీ అవసరతలన్నింటినీ పక్కన పెట్టి, ప్రభువా నువ్వు నా జీవితంలో చాలిన దేవుడై ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా, నువ్వు గొప్ప దేవుడవు ప్రభువా, మీరు మహా అద్భుత కార్యములు చేయగలిగిన దేవుడవు ప్రభువా, నీవు మంచి దేవుడవు ప్రభువా, ఎప్పుడైనా చెప్పారా అండి? వీలైతే అటువంటి ప్రార్థన ఒకసారి చేసి చూడండి. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 13వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నాకు మహా ఉపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనని కీర్తించేదను. దావీదు చూడండి ఎంత అద్భుతమైన మాట అంటున్నాడు. యెహోవా నాకు మహా ఉపకారములు చేసి ఉన్నాడు కనుక నేను ఆయన్ని కీర్తిస్తాను, ఆయన్ని గణపరుస్తాను. మరొక మాట ఉంది చూడండి పైన, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఒక్కసారి దేవుని స్తుతించడం కూడా నేర్చుకోండి. ఎప్పుడు మనకున్న ఇబ్బందులు, మనకున్న అవసరతలు, కంప్లైంట్స్ ఇవే కాదండి, ప్రభువుని గణపరచడం కూడా నేర్చుకోవాలి. తద్వారా దేవుడు మీ పైన మెండైన దీవెనలు కుమ్మరిస్తానని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభువా, మీకే స్తుతి ఘన మహిమలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో మీరు జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.